ఈ పేదవాళ్ళు అడుగుతున్న మాటల విషయం ఉన్నది కదా, ఈ పేదవాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వానిదే కదా అని ఆలోచన చేసి ఇవాళ ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు జీరో బిల్లుతో మీ ఇంటికి ఉచితంగా కరెంట్ ఇస్తుంటే మీ ఇంట్లో వెలుగులు చూసిన కేసీఆర్ నరేంద్ర మోడీ కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఇవాళ మీకు ఉచిత కరెంటును ఆపాలని, కాంగ్రెస్ను ఓడగొట్టాలి, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఇవాళ పథకాలు పన్నుతున్నారు. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఆదిలాబాద్లో అత్రం సుగుణ గెలవకపోతే మీకు ఈ పథకాలు ఆగిపోయే ప్రమాదం ఉంది కదా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదే కాదు మిత్రులారా, ఆనాడు వైఎస్ఆర్ ఉన్నప్పుడే, శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, బీసీల కాలనీలలో అడిగిన వాళ్ళందరికీ 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ప్రతి పేదవాడికి సొంత ఇంటి కలను ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో నెరవేర్చినాం. దానికి ప్రత్యక్ష సాక్షి వెడమ బొజ్జు. ఇందిరమ్మ ఇంట్లో ఉండే ఎడమ బొజ్జుకు ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మీ ఆశీర్వాదంతో ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే నిలబడ్డాడు. అట్లాంటి ఇందిరమ్మ ఇండ్లు మేమిస్తే కేసీఆర్ వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నాడు. ఇందిరమ్మ ఇండ్లను డబ్బా ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు అన్నాడు. నేను ఈడ మా అక్కలు ఉన్నారు, మా చెల్లెళ్ళు, మా పెద్దమ్మలు కూడా ఉన్నారు. ఎవరికైనా మీకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మీ గూడాలలో వచ్చినాయా? ఇక్కడున్న యువకులను అడుగుతున్న, మీకు ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా? 10 ఏళ్ళు మమ్మల్ని పాలించిన కేసీఆర్ ఆదిలాబాద్ జిల్లాలో తండాలలో, గూడాలలో, పేదవాడల్లో ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే. నువ్వు మాత్రం 10 ఎకరాలల్లా పెద్ద భవంతులు నిర్మించుకున్నావు, 1000 ఎకరాలల్లా ఫామ్ హౌజులు కట్టుకున్నావు. జన్వాడలో నీ కొడుకు 1000 కోట్లతోని ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. ఈ తెలంగాణను దోసుకొని అప్పుడే ఈ ప్రాంత ప్రజలు మర్చిపోయిందని నువ్వు అనుకుంటున్నావా? మరి కాంగ్రెస్ రాగానే పేదవాడి సొంత ఇంటి కళ నెరవేర్చడానికి 4.5 లక్షల ఇండ్లు 22,500 కోట్ల రూపాయలు కేటాయించి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం ద్వారా 5 లక్షల రూపాయలు ఉచితంగా మీ ఇండ్లకు ఇవ్వాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మీ సొంత ఇంటి కళ నెరవేరుతుందని చెప్పి కడుపులో విషం పెట్టుకొని ఢిల్లీలో ఉండే మోడీ, ఇక్కడ ఉండే కేసీఆర్ విషం కక్కుతుండ్రు. కాంగ్రెస్ను పడగొట్టండి, కాంగ్రెస్ను ఓడగొట్టండి అంటారు. కాంగ్రెస్ను పడగొట్టినా, కాంగ్రెస్ను ఓడగొట్టినా, అత్రం సుగుణ గెలవకపోయినా మీ ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షల రూపాయలు ఉచితంగా వచ్చే పథకం ఆగిపోతే నష్టం కేసీఆర్కు, మోడీకు కాదు. నష్టం ఈ పేదలకు, ఇక్కడుండే ఆడబిడ్డలకు, ఇక్కడుండే మా సోదరులకు. ఆర్టీసీ బస్ సాగితే మా అక్కల కష్టం, 500 రూపాయల సిలిండర్ ఆగిపోతే మా పేదోళ్లకు కష్టం. రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆగిపోతే కోట్లాది మంది పేదోళ్ళకి నష్టం. సొంత ఇంటిలో ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సి వస్తే ఇంటికి 1000 రూపాయలు, 2000 రూపాయలు ఇవాళ మీరు బిల్లు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇల్లు రాకపోతే పిల్లగానికి పెళ్ళై కొడుకు కోడలు వస్తే ఇల్లు లేని మొత్తం దివాలా పరిస్థితి ఇవాళ పేదవాళ్ళకు వస్తుంది. అందుకే ఈరోజు 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేసిన ఇందిరమ్మ రాజ్యం మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఢిల్లీలో ఉండే మోడీ, గల్లీలో ఉండే కేసీఆర్ కక్ష కట్టి మన ప్రభుత్వాన్ని, మన పార్టీని ఓడించాలనే ప్రయత్నం చేస్తున్నారు. నేను అడుగుతున్న మీడియా మిత్రులారా, కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు, నరేంద్ర మోడీ 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, ప్రజల్ని మోసం చేసిండ్రు. 2 సార్లు ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 100 రోజుల్లోనే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన 100 రోజులే ఆయన మా ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారు. మరి 10 ఏళ్ళున్నోని నడి బజార్లో ఉరి తీయాలనా, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలనా మీరే నిర్ణయించండి. 5 ఏళ్ల కోసం ప్రజలు మాకు తీర్పు ఇచ్చారు, 5 ఏళ్ళు పరిపాలించమని అధికారం ఇచ్చారు, 65 సీట్లు ఇచ్చారు. అయినా రోజుకు 18 గంటలు పనిచేసి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఈరోజు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగాలు, తెలంగాణ ఉద్యమం అంటేనే నీళ్లు, నిధులు, నియామకాలు.
10 ఏళ్ళ నుండి ఆ సన్నాసి ఉద్యోగాలు ఇవ్వకపోతే మా ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు మేము ఇచ్చి నిరుద్యోగ యువకులకు మేము ఇవాళ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినాం. మేము వాళ్ళ ఇంటికి నియామక పత్రాలు పంపిస్తే ఇచ్చిండ్రో ఇయ్యలేదో అని కేసీఆర్ బీజేపీ వాళ్ళు అబద్ధాలు చెప్తారని ఎల్బీ స్టేడియం పిలిపించి 30,000 కుటుంబాలకు నియామక పత్రాలు అందించి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి 30,000 ఉద్యోగాలు ఇచ్చిన మా ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే నిరుద్యోగ యువకులు చూసుకుంటూ ఉంటారా అని నేను అడుగుతున్నా. ఇదే కాదు, 60 ఏళ్ల నుంచి బీసీ జనాభా లెక్కలు వేయమంటే లెక్కలు వేయలేదు, నిధులు ఇవ్వమంటే నిధులు ఇవ్వలేదు. కానీ మా ప్రభుత్వం వచ్చిన ఎంబడే మంత్రివర్గ తీర్మానం చేసింది, శాసనసభలో ఆమోదం చేసింది. ఇవాళ బీసీల జనాభాలు లెక్కలు కట్టి వాళ్ళు ఎంత శాతం ఉంటే అంత శాతం నిధులు వాళ్ళకి ఇవ్వాలని ఇవాళ మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. బలహీన వర్గాల బతుకుల్లో కొంత వెలుగులు నింపాలని, అభివృద్ధి పదం వైపు వాళ్ళని నడిపించాలని ప్రయత్నం చేస్తుంటే బీసీల లెక్కలు తెలిస్తే, బీసీలకు నిధులు ఇస్తే రాజ్యాధికారంలో వాళ్ళు వాటా అడుగుతారని ఇవాళ ఇక్కడుండే కేసీఆర్, అక్కడుండే నరేంద్ర మోడీ కుట్ర చేసి కాంగ్రెస్ పార్టీని దొంగ దెబ్బ తీయాలని ఆలోచన చేస్తారు. అందుకే మిత్రులారా, మీరు మోడీకి ఓటేసినా కేసీఆర్కి ఓటేసినా ఒక్కటే, వీళ్ళిద్దరు ఒక్కటే తోడు దొంగలు. ఈ తోడు దొంగలలో ఒక దొంగను డిసెంబర్ నాడు బండకేసి కొట్టిండ్రు, రెండో దొంగను వచ్చే నెల మీరు గోడకేసి కొట్టాలి. మే 13 తారీఖు నాడు గోడకు మేకు దిగినట్టు బీజేపీలను కోదండమేసి కొట్టాలి, బీజేపీని ఓడగొట్టాలి. ఎందుకంటే 10 ఏళ్ళు మనల్ని ఏలిన నరేంద్ర మోడీ మనల్ని మోసం చేసిండు. మన ఖాతాలో 15 లక్షల రూపాయలు పేదోళ్ళకి వేస్తాను ఇవ్వలేదు, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తాను ఇవ్వలేదు, 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తాను, 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వనందుకు నిరుద్యోగ యువకులు నడుం బిగించాలి, మోడీని ఓడగొట్టాలి. ఈ ప్రాంతానికి మీకు గిరిజన యూనివర్సిటీ ఇస్తే 9 ఏళ్ళు దాన్ని మూలకు పడేసిండు. నిన్న మనం కొట్లాడితే మొదలు పెట్టిండు, అది కూడా పూర్తి చేయలే. బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని కట్టలేదు, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు. ట్రిపుల్ ఐటీ ఇచ్చిన దాన్ని రద్దు చేసిండు. ట్రిపుల్ ఐటీతో పాటు ఐటీఐఆర్ కారిడారు, ఐఐఎం కాలేజీలు ఏవి కూడా తెలంగాణకు ఇవ్వలేదు. గుజరాత్ మాత్రం బుల్లెట్ ట్రైన్ తీసుకుపోయిండు, సబర్మతి రివర్ ఫ్రంట్ తీసుకుపోయిండు. ఇవాళ అక్కడ కావాల్సిన నిధులన్నీ తీసుకెళ్తున్నాడు, గిఫ్ట్ సిటీలు కట్టుకున్నాడు. ప్రధానమంత్రిగా అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ మీద ఉంది. కానీ కుత్సిత స్వభావంతో నిధులన్నీ కూడా గుజరాత్కే తీసుకెళ్ళిండు. కాబట్టి మిత్రులారా,